వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ సీటుకు సంబంధించి ఏదైతే సీఎం కుర్చీ అంటారు చూసారా, హాట్ సీట్. ఆ హాట్ సీట్కి సంబంధించి కొంత అలారం మోగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అలార్మింగ్ సిచ్యువేషన్స్ మోగుతున్నాయి అని అంటున్నాను అంటే, ఇప్పుడు ఆయన మొన్నటికి మొన్న చిట్ చాట్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, నేనే రాజు నేనే మంత్రి, ఇక నాకెవరు తిరుగులేదు, నాకెవరూ లేరు అని అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఆ వ్యాఖ్యలు మాట్లాడిన ఒక్క రోజు తిరగక ముందే ఆ వ్యాఖ్యలు ఇంకా చర్చనీయాంశంగా ఉన్నటువంటి సందర్భంగానే ఇప్పుడు మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం లేదు. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాను. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. ఆడండి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయాలంటే, మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటారా? మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. చూశారు కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క ఫైరింగ్ బైట్. ఆయన ఏమంటాడు, మీరు మంత్రి పదవి ఇస్తే ఓకే, లేదు అంటే నేను సీఎం అవుతా, నెక్స్ట్ నా టార్గెట్ సీఎం. అంటే ఇప్పుడు సీఎం రేస్లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ ఇచ్చేసాడు. సో మనం దీన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమో నేనే రాజు నేనే మంత్రి, ఇంకా 10 ఏళ్ల పాటు నేనే అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయి, ఇంక 8.5 సంవత్సరాలు నేనే ఉంటా అని మొన్ననే మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఈయనేమంటాడు, నేను అడుక్కునే సిచ్యువేషన్ నాకు లేదు, నేను ఎప్పుడు ఎవరిని ఏది అడుక్కోలేదు. ఆయన గతంలో కూడా, నేను పర్సనల్గా సందర్భాల్లో కలిసిన సందర్భాల్లో కూడా చెప్పాడు క్లియర్గా, నేను ఏ రోజు గేట్ల ముందుకు పోను, పొద్దున్నే పోయే దండలేసే కల్చర్ నాది కాదు, నేను ఒకరి దగ్గర చేయి జాచి అడుక్కోను, ఇవన్నీ ఆయన గతంలో చాలా సందర్భాల్లో చెప్పాడు. తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన ప్రభుత్వంలో ఫెయిల్యూర్స్ మీద, అట్లాగే ఆయన అడ్మినిస్ట్రేషన్ను, ఆయన పాలనా వైఫల్యాల్ని ఎత్తి చూపినటువంటి ఏకైక మొదటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో. ఆయన పార్టీ కోసం లాయలిస్ట్గా ఉంటాడు, పార్టీ కోసం లాయల్గా ఉంటాడు. కానీ అదే పార్టీలో ఇవాళ నీరు గార్చేలాగా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విధానాలకు ఆయన వ్యతిరేకం, మొదటి నుంచి వ్యతిరేకమే. అయితే అప్పట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన వ్యతిరేకించే పార్టీ మారాడు, మునుగోడు ఉప ఎన్నికల దాకా తీసుకెళ్లాడు. కానీ మునుగోడు ఉప ఎన్నికలు అనూహ్యమైనటువంటి ఫలితాలు వచ్చినాయి, ప్రతికూల ఫలితాలు వచ్చినాయి. సీన్ కట్ చేస్తే మళ్ళీ ఎన్నికల సందర్భంగా ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూటికి రావటం. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఆ కాంగ్రెస్ గూటికి వచ్చినటువంటి సందర్భంగానే ఆనాడు కేసీ వేణుగోపాల్, ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి, ఆయన, అట్లాగే అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎవరు, దానికి సంబంధించి మాణిక్యం ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అప్పుడున్నటువంటి వ్యక్తి. తర్వాత కూడా మొన్నటికి మొన్న మీనాక్షి నటరాజన్ గారు కూడా కొంత మాట ఇచ్చారు. ఆయనకు స్పష్టంగా చెప్పాడు, కేసీ వేణుగోపాల్ గారు ఖచ్చితంగా ఎలక్షన్స్లో గెలవంగానే మీకు క్యాబినెట్లోకి తీసుకుంటామని ఒక మాట ఇచ్చినట్టుగా ఆయన స్వయంగా గతంలో అనేక సందర్భాల్లో నాతో కూడా చెప్పారు. అయితే ఇప్పుడు మాట ఇచ్చి మాట నిలుపుకోవట్లేదు ఎందుకు కాంగ్రెస్ పార్టీ? ఇది మాట నిలుపుకోకపోవటం, ఇది ప్రజల వరకే కాదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు దండుకున్న తర్వాత ఇవాళ ప్రజల్నే మోసం చేయలా, సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా మోసం చేసినటువంటి పరిస్థితిగానే దీన్ని మనం చూడాలి. ఎందుకంటే ప్రజలకైతే మీకు ఇచ్చినటువంటి హామీలు, తప్పినటువంటి హామీలు, ఏమి వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి మనకందరికి తెలుసు. కొత్తగా మనం మళ్ళీ ఆ 420 హామీల గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఆ హామీలు ఇచ్చారు, హామీల్లో ఎన్ని అమలు చేశారనేది చర్చ.
అయితే ఇక్కడ ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు, నేను లాక్కోను, నెక్స్ట్ ఇప్పుడు నేను మంత్రిగా నువ్వు ఇచ్చేది ఏందయ్యా నాకు, నేను నెక్స్ట్ సీఎం అవుతా, అంటే నా రేంజ్ అది, నేను అక్కడ ఉంటా, నేను సీఎం కుర్చీలో నేను ఉంటా, మీరు మునుగోడు నియోజకవర్గాన్ని మీరు చూసుకోండి, తెలంగాణ ప్రజలందరూ కూడా నన్ను తెలంగాణ ప్రజలు చూసుకుంటారు, మునుగోడు నియోజకవర్గాన్ని మీరు చూసుకోండి. ఇవి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఇప్పుడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పెద్ద రేసు, సీఎం రేస్. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేస్లో ఉన్నారు, భట్టి విక్రమార్క రేస్లో ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ సీఎం అయ్యాడు. అంటే రేవంత్ రెడ్డిని ఎన్నుకోనే ముందు వీళ్ళిద్దరితోటే కొంత పోటీ ఉండేది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎట్లాగూ సీఎం రేస్లోకి వచ్చేసారు. సరే, ఆయన ఎంత సీరియస్నెస్గా నెక్స్ట్ సీఎం ఆస్పిరెంట్ గారి ముందుకు అడుగులు వేస్తారనేది ఒక అంశం, అది సపరేట్ అంశం. ఎందుకంటే ఆయనలో అయితే ఒక జీల్ కనిపిస్తోంది. ఆయన చేతికి ఎముక లేకుండా ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున ఆయన సాయం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు చూస్తుంటే నిజంగా ఒక మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి. ప్రభుత్వం చేయనటువంటివి ఒక ప్రభుత్వం లాగా ఆయన సొంతంగా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాడు. సరే, ఆయన బిజినెస్లు, ఆయన ఏం చేశాడు ఏంటి అనేది సెకండరీ. కానీ ఆయన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావానికి అయితే మాత్రం స్పష్టంగా మనం అందరూ నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అయితే ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి కుర్చీకి ఎర్త్ పెడుతున్నాడు. ఎందుకు నేను చెప్పట్లే ఈ మాట, మంత్రిగా పొంగులేటి గారు అనేక సందర్భాల్లో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, చేస్తున్నటువంటి చర్యలు, ఇవన్నీ వాటికి అద్దం పడుతుంటే దానికి బలం ఇచ్చేలాగా సిపిఐ నారాయణ, ఎవరైతే చాలా సీనియర్ మోస్ట్ లీడరు, రాజకీయాల్ని అవపోసన పట్టారని చెప్పుకోవాలి, ఆయన కురువృద్ధుడు, తెలంగాణ రాజకీయాలకే కురువృద్ధుడు, తెలంగాణ రాజకీయాలు మొదటి చూసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన కూడా ఆయన నోటెంపటి ఇప్పుడు పొంగులేటికి సంబంధించి సీఎం కుర్చీకి ఆయనతోటే ఎసరు ఉంది అని రీసెంట్గా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. ఈ శ్రీనివాస్ రెడ్డి వల్ల రేవంత్ రెడ్డికి ముప్పు వస్తుంది. ఇలాంటి సంజయ్ గారు అంత వారసు దృష్టిలో పెట్టుకోండి. చూశారు కదా ఇప్పుడు నారాయణ గారు ఏమన్నారు, నేను మళ్ళీ కూడా మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ చూపించా. సో ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కుర్చీకి ఖచ్చితంగా ఎర్త్ ఉంది, లేదని అంటాను లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అది కుర్చీలాటకి కేర్ ఆఫ్ అడ్రస్, అది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు ఎవరికి ఏ కుర్చీ ఉంటుందో తెలియనటువంటి నేపథ్యం. అంటే అంత ఘోరంగా బ్యాక్ స్టాబింగ్, గేమింగ్ జరుగుతూ ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, హైకమాండ్కి ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎప్పుడు సీఎంలు మారిపోతారో తెలియదు కాంగ్రెస్ పార్టీలో. ఇవన్నీ చకచకా జరుగుతూ ఉంటాయి. అదేమి మనం ఇప్పుడు చూట్లా, కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కొంత స్టేబుల్గా ఉండింది. తర్వాత వైఎస్ గారి మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, తర్వాత రౌసయ్య గారు వచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ కల్చర్ అదే బేసిక్గా. కానీ ఈ మధ్యకాలంలో కొంత కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి నాయకులను నమ్మితే వాళ్ళ మీద భరోసా వదిలేస్తోంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి అసలుగా ముప్పు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే ఇక ఈ కుర్చీలాట ఇక్కడ తెలంగాణకే పరిమితం కాల, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా, అక్కడ కూడా సేమ్ ఇటువంటి కుర్చీలాటే. అక్కడ డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య, అది కూడా సేమ్ పంచాయతీ ఏఐసిసి దగ్గర ఉంది. అసలు వాళ్ళకైతే అసలు ఏఐసిసి నాయకులు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదు. ఎవరికి ఇస్తే ఎవరు ఏం కంప్లైంట్లు చెప్తారనే ఉద్దేశంతో వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదు. 3 రోజులు 4 రోజులు తిప్పుకునే సందర్భాలు ఉన్నాయి రాహుల్ ప్రియాంక గాంధీలు అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాకరేపుతోంది ఆయన వ్యాఖ్యల తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ మరి రేవంత్ రెడ్డి వైపు నుంచి ఇప్పటిదాకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో చలనం లేదు. ఎందుకు చలనం లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఈయనైతే పాపం కొంత కష్టపడ్డాడు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు సీఎం రేవంత్ ఫ్రెండ్గా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆయన స్వయంగా ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లోనే ఆయన వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా వెళ్ళి, చామల కిరణ్ కుమార్ రెడ్డితో సహా ఆ సెగ్మెంట్కి సంబంధించినటువంటి లీడర్లు అందరూ అప్పుడు ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి అక్కడే కూర్చున్నారు. అంటే ఆ పార్లమెంట్ గెలుపు కోసం రాజగోపాల్ రెడ్డిని వాడుకున్నారు, అధికారంలోకి రావడానికి రాజగోపాల్ రెడ్డిని వాడుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మీద విషం జిమ్మేందుకు రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. కేసీఆర్ గారి మీద ఇప్పటికి కూడా ఆయన నెక్స్ట్ నేను హోంమంత్రిని అవుతే కేసీఆర్ గారిని జైలుకి వేస్తాను రాజగోపాల్ రెడ్డి గారు చెప్తూనే ఉంటారు. సరే, రేవంత్ రెడ్డి గారు ఎట్లాగో వేయలేకపోతున్నారు, మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఎందుకంటే ఆధారాలు ఏం లేవు కదా, ఏ కేసులో ఆధారాలు లేవు. రేవంత్ రెడ్డి గారు అన్ని సిబిఐకి ఇచ్చేస్తా అంటున్నాడు కదా. సో ఇవన్నీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి రెస్పాన్స్ ఏముంటుంది? ఎందుకంటే ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేనే నెక్స్ట్ నేనే సీఎం అవుతా, నాకు మంత్రి ఇవ్వకపోతే అని ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ బహిరంగంగా అందరి ముందు ఇచ్చినటువంటి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన తర్వాత స్టేట్ పాలిటిక్స్ ఎట్లా మారే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎట్లా డ్రైవ్ అవుతాయి? మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.